ఇప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనుషులతో ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. ఆ కాపురము శాశ్వతమైంది. ఆ కాపురము యుగ యుగములు ఉండేది. ఆ కాపురములోనికి అందరం చేరాలి. ఇది మతం కాదు. మతమైతే నేను నమ్మేవాడిని కానే కాదు. ఇది పరలోకానికి మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరలేడు అన్నాడు. కాబట్టి ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచండి. మీరు ఆయన మీతో కాపురం అంటే యుగ యుగములు ఆయనతో కాపురం. ఒక రోజు 2 రోజులు కాదు. 22:5 వచనం. 22:5. రాత్రి ఇక నిన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను రాత్రి ఉండదు, చీకటి ఉండదు, సూర్యకాంతి ఉండదు. వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. అమ్మా, మీ మీద ప్రకాశిస్తానని చెప్తున్నాయి. ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము మరియు ఆ దూత ఇలాగూ నాతో యుగ యుగములు అక్కడే 22:5 అని చెప్పారు. యుగ యుగములు కిందనే ఉంది. రాజ్యం చేయదు. యుగ యుగములు రాజ్యము చేయుదురు. గుర్తుపెట్టుకోండి. ఈ 60, 70, 80 ఏళ్ళ బతుకు కాదు మంది. ఈ బ్రతుకు కొన్ని దినాలకు అందరము. నేనని చెప్తా ఉండే, మాకు పోలీసు ఎస్ఐ రిటైర్డ్ ఉన్నాడు ఒక ఆయన, అన్న చూపిస్తాడు. నిన్న డాక్టర్ అమ్మ పోతా ఉంది. పాపం డాక్టర్ అమ్మ ఇక్కడే పనిచేస్తూ ఉంది వరంగల్లో. ఆమె మెడికల్ సంబంధించిన ఎండి. రాత్రి నైట్ డ్యూటీ చేసుకున్నది. పోతా ఉంది. ట్రిప్పర్ ఎనిక్కగాను కొట్టేసింది, పడిపోయింది. లోపల 9 నెలల గర్భవతి అట్లే చచ్చిపోయింది. ఎంత బాధకరం. మనిషి బ్రతుకు ఏ పాటిది జ్ఞాపకం చేసుకోండి. అట్లనే ఇంకొకటి చూపించాడు. అదేమిటంటే ఎస్ఐ ఆయన ఫ్లాగ్ హాస్టింగ్ కింద నిలబడ్డాడు. ఆడ డిఎస్పీలు, ఎస్పీలు, సిఐలు అందరు ఉన్నారు. ఇట్లే పడ్డాడు, ఇట్లే చచ్చిపోయాడు. నిన్న జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నాం. 26వ తేదీన జరిగిన సంఘటన చెప్తున్నాం. మనిషి శాశ్వతము కాదు. అతిశయపట్టకు వీల్లేదు, గర్వించడానికి వీల్లేదు. ఒప్పుకో, ప్రభు నేను పాపిని, నా కొరకు పరలోకం దిగి వచ్చావట, నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయటానికి వచ్చావు, నన్ను క్షమించు, అడిగి చూడు. నీ హృదయంలో ఎంత నెమ్మది వస్తుందో, ఎంత శాంతి లభిస్తుందో, ఎంత జీవం పొందుతావో, ఆ మోక్షానికి ఎంత అర్హురాలుగా పరలోకానికి పోయే భాగ్యం పొందుతావో నువ్వు చూడు. ఆ ఆనందం గొప్పది. అందుకోసమే మేము ఒక పాట ఎప్పుడు పాడతాం. ఆనందము ప్రభు ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్లమందు యేసు వచ్చే, నా జీవిత రాజాయెను. నాయుల్లమందు యేసు వచ్చే, నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. కాబట్టి ఈ ఆనందం మాకు వచ్చింది. ఎలాగొచ్చింది ఈ ఆనందం అని అంటే, దేవాది దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ ఆనందమును నీకు కావాలంటే ఏమి చేయాల్సిన పని లేదు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు, నాకు నెమ్మది దయచేయి, నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసినవట, విన్నాను, నమ్ము. ఈరోజే నీకు రక్షణ దినం. ఈరోజే దేవుడు నీ పేరు పరలోకములో రాసుకుంటాడు. దేవునితో యుగ యుగములు ఆనందిస్తావు. ఆత్మలో శాంతి, హృదయములో సమాధానం, చనిపోతే మోక్షం. ఈ గొప్ప భాగ్యం దేవుని నమ్మిన దేవుని పిల్లలకు మాత్రమే. కాబట్టి ఈ లోకములో ప్రభు ఉన్నాం. ఇది మతము కానే కాదు. మళ్ళా చెప్తున్నాం, ఎవరు మోసంతో చేస్తున్నారు. ఏదో ఓట్ల కొరకు, లోకములో ఓట్ల కొరకు
మతాలు మార్గాలని చెప్పి వేరు చేసి ఓట్ల కొరకు మోసం చేయటం తప్ప ఇది మతము సంబంధించినది కానే కాదు. అలాగుంటే నేను నమ్మేవాడిని కానే కాదు. జీవము గల దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి రక్షకుడుగా పుట్టాడు. తన రక్తమును చిందించడానికి వచ్చాడు. ఆయన నీ పాపములు మాను మీద మోసుకొని ఇది నా రక్తం, అనేకుల పాపక్షమాపణ కొరకు చిందించిన నిబంధన రక్తము అని చెప్పాడు. బంధము చేకూర్చే రక్తం ఇది. ఈ రక్తములో ప్రభువా నేను పాపిని, నన్ను కడుగు, క్షమించు అని అడుగు. ప్రభువు నీ పాపములకు క్షమాపణ, నీ ఆత్మకు శాంతి, నీ హృదయంలో సమాధానం. చనిపోతే మోక్షానికి పోయే దారి. ఈ గొప్ప దారిని ఎతుకు పొందు, నీవు ఆశీర్వదింపబడతావు. అటువంటి రక్షణ లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకొని పో. నువ్వు దేవుని కుమారుడుగా పరలోకములో ఉండబోతున్నావు. స్త్రీ అయినా సరే పరలోకములో కుమారులుగా మారుతారు. కాబట్టి అటువంటి ఆనందం మీకు దొరుకునుగాక. మా ప్రియ సహోదరి గురించి కొన్ని మాటలు చెప్తాం. ఆయనకి అనుకోవాక చూడు, దేవుని వాక్యములో ఇలాగ చెప్పబడతా ఉంది. ఏమిటంటే దేవుని వాక్యానుసారముగా నీవు తన హృదయాన్ని ఎలాగూ సిద్ధపరచుకోవాలి అని అంటే, చూడు, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 58వ వచనం. 58వ వచనం చదువు. రిబ్కాను పిలిచి దగ్గర పెట్టుకొని పెట్టి మాట్లాడు. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళేదనని. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అన్నప్పుడు ఏం చెప్పింది? వెళ్ళేదను అన్నది. ఆమెకేం తెలుసు వెళ్ళేదని ఎలాగ చెప్తుంది? ఏం చూసి